ఈ లడ్డు రోజుకొకటి పిల్లల చేత తినిపిస్తే కనుక చాలా హెల్తీగా ఉంటారు. మా చిన్నోడికైతే నచ్చలేదు కానీ ఐషుకైతే బాగా నచ్చినాయి. రోజుకొకటి తింటుంది. సో ఫస్ట్ అయితే రాగి పిండి తీసుకునే క్వాంటిటీని బట్టి మనం జీడిపప్పు, పల్లీలు డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. తర్వాత అదే ప్యాన్లో ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని రాగి పిండి 1 కప్పు తీసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని పచ్చివాసన అంతా పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. మనం డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా పల్లీలు, జీడిపప్పుని మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా పౌడర్ చేసుకొని రాగిపిండిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. 1 కప్పు రాగిపిండికి 1 కప్పు బెల్లం అనమాట. నేను కొంచెం తక్కువ తీసుకున్నాను కానీ 1 కప్పు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో కొంచెం వాటర్ వేసుకొని ఇలాగా పాకం అంతా మరిగేటప్పుడు తీసుకుని రాగిపిండిలో వేసేసుకొని వేడిగా ఉండగానే ఉండలు చేసేసుకోవాలి. చల్లారిపోతే కనుక ఉండ అవ్వట్లేదన్నమాట. పిల్లలకి రోజుకొకటి పెట్టామంటే చాలా మంచిది. నచ్చితే ట్రై చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు.